హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. అందరూ బాగున్నారా అమ్మా? ప్రార్థన చేస్తున్నారా? మేము కూడా మీ కొరకు ప్రతిరోజు ప్రార్థిస్తున్నాము. మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలని, దేవునిలో ఫలించాలని, దేవునితో అంటుకట్టబడి జీవించాలని ప్రతిరోజు మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాము. ఈరోజు దేవుని ఒక వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనము. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చూడండి ప్రియ స్నేహితులారా, ఈ యొక్క వాక్యములో దేవుడు 3 విషయాలను గురించి మనతో మాట్లాడుతున్నాడు. మొదటగా ఫలించడము, రెండవదిగా దేవుణ్ణి మహిమపరచడము, మూడవదిగా మనము దేవునికి శిష్యులుగా ఉండడము. ఈ విధంగా ఈ యొక్క వాక్య భాగంలో దేవుడు 3 విషయాలను గురించి మనతో మాట్లాడుతున్నాడు. మొదటగా ఫలాలు అంటే ఏమిటి, ఈ విషయాన్ని గురించి మనము ధ్యానించుకుందాము. చూడండి, ఫలాలు అనంటే మనము చాలాసార్లు ఆధ్యాత్మికంగా ఫలించడము అని అనుకుంటాము. అంటే అనుదినము మనము క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళడము, క్రమం తప్పకుండా కానుకలివ్వడము, క్రమం తప్పకుండా బైబిల్ ప్రకారంగా మనము జీవించడము, ఇవి దేవునిలో ఫలాలు అని మనము అనుకుంటాము. కానీ అవే కాకుండా దేవుడు ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడంటే మన ప్రవర్తన, మన గుణాలు కూడా మన యొక్క ఫలాలుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియ స్నేహితులారా, అపోస్తలుడైనటువంటి పౌలు గలతీలకు రాసిన పత్రికలో ఈ విధంగా సెలవిస్తున్నాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22-23వ వచనాలలో పౌలు ఆత్మ ఫలాలను గురించి చాలా చక్కగా వివరించాడు. మనము ఆత్మ వరాలే కాకుండా ఆత్మ ఫలాలను కూడా కలిగి జీవించాలని ఇక్కడ పౌలు భక్తుడు గలతీ సంఘానికి చాలా చక్కగా వివరించి రాశాడు. మరి ఆత్మ ఫలాలు అంటే ఏమిటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. మన జీవితంలో, మన కుటుంబంలో, మనం పనిచేసే చోట ఈ గుణాలను కలిగి, ఈ యొక్క ఆత్మ ఫలాలను కలిగి మనము జీవించినప్పుడు, ఆత్మ ఫలాలను మనము ఇతరులకు చూపించినప్పుడు వారు మనలో ఉన్నటువంటి దేవుణ్ణి గుర్తిస్తారు. వారు ఏమనుకుంటారంటే వీళ్ళు దేవుని కలిగినటువంటి జనులు, వీళ్ళు ప్రేమ కలిగి జీవిస్తారు, సంతోషంగా ఉంటారు, ఎంత కష్టం వచ్చినా వీళ్ళు సంతోషంగా ఉంటారు, వీళ్ళ ముఖంలో ఎప్పుడు చూచినా చిరునవ్వు ఉంటుందని ఇతరులు, మనం ఏ స్థలంలో ఉన్నా, మన కుటుంబంలో కానీ, మన బంధువుల మధ్యలో కానీ, మన స్నేహితుల మధ్యలో కానీ, లేదా మన ఇరుగు పొరుగు వారి మధ్యలో కానీ, మనము ఉద్యోగం చేస్తున్నటువంటి స్థలములో కానీ, ఎక్కడైనా కూడా మనము ఆత్మ ఫలాలను కలిగి జీవించినప్పుడు, ఆత్మ ఫలాలను ఇతరులకు పంచినప్పుడు వారు మనలో ఉన్నటువంటి దేవుణ్ణి గుర్తిస్తారు. మనలో ఉన్న దేవుని యొక్క ప్రేమను వాళ్ళు కూడా రుచి చూస్తారు. కాబట్టి ప్రియ స్నేహితులారా, మనము ఈరోజు దేవుని యొక్క ఆత్మ ఫలాలను కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాము. రెండవదిగా మనము ఎలా ఫలించాలి? మరి ఇంతవరకు ఆత్మ ఫలాలు కలిగి ఏ విధంగా జీవించాలో నేర్చుకున్నాము. రెండవదిగా మరి మనము దేవునిలో ఎలా ఫలించాలి, ఎలా ఫలిస్తే మనము జీవిస్తే మనము దేవునిలో ఫలించగలుగుతాము. ఉదాహరణకు ఒక చెట్టు ఉందనుకోండి, చెట్టుకు అనేక రకాలైనటువంటి కొమ్మలు ఉంటాయి. అది పెద్ద వృక్షం అయితేనే దానిలో నుండి ఫలాలు వస్తాయి. ఒక పెద్ద చెట్టు నుండి మనము ఫలాలను ఆశించగలుగుతాము. మరి మనం ఏ విధంగా, ఇది భౌతికంగా ఒక చెట్టును గురించి మనము చెప్తున్నటువంటి మాట. మరి ఆత్మీయంగా మనము దేవునిలో ఏ విధంగా ఫలించాలి? ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చూడండి ప్రియ స్నేహితులారా, ఒక చెట్టు
అనేక కొమ్మలను కలిగి ఉన్నప్పుడు ఆ ప్రతి కొమ్మ ఆ చెట్టు యొక్క కాండానికి అతుకబడి ఉంటుంది, ఆ చెట్టు యొక్క కాండముతో ముడిపడి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆ చెట్టు చక్కటి ఫలాలను ఇవ్వగలుగుతుంది. మనము కూడా ఇక్కడ దేవుడు తన యొక్క వాక్యములో ఏమని సెలవిస్తున్నాడంటే, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. నాతో అంటు కట్టబడి జీవిస్తేనే కానీ మీరు ఫలాలను ఫలించలేరు అని దేవుడు తన యొక్క వాక్యము ద్వారా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. మన దేవుడు నిజమైన ద్రాక్షావల్లి. అంటే ఆయనలో మనము నిలిచి ఉన్నప్పుడు, ఆయనతో మనము అనుదినము సహవాసము చేసినప్పుడు, ఆయనతో మనము అంటు కట్టబడి జీవించినప్పుడు మనము కూడా దేవునిలో ఫలిస్తాము, బహుగా అభివృద్ధి చెందుతాము అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. చూడండి ప్రియ స్నేహితులారా, మనము ద్రాక్షావల్లితో అంటుకట్టబడము అనంటే ప్రతిరోజు మనము దేవునిలో కొనసాగాలి, ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేయాలి, క్రమం తప్పకుండా వాక్యాన్ని ధ్యానించాలి. మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నీవు ఏ స్థలంలో ఉన్నా ప్రార్థన చేయడము మానకూడదు. చూడండి ప్రియ స్నేహితులారా, ప్రతిరోజు మనము చెట్టుకు నీళ్లు పోసినట్లయితే ఆ చెట్టు ఏ విధంగా ఉంటుంది? చాలా పచ్చదనంగా ఉంటుంది. ఆ చెట్టును చూచినప్పుడు, ఒక తోటను కానీ ఒక చెట్టును కానీ ప్రతిరోజు మనము నీళ్లు పారించినప్పుడు, నీళ్లు పెట్టినప్పుడు ఆ చెట్టు కానీ ఆ తోట కానీ చాలా చక్కగా కనబడుతుంది, చూడడానికి చాలా అందంగా ఉంటుంది, మన కన్నులకు చాలా రమ్యముగా ఉంటుంది. అంటే ఆ పచ్చదనము మన కన్నులకు ఆరోగ్యంగా కనిపిస్తుంది. అంటే ప్రతిరోజు మనము నీళ్లు పెట్టినప్పుడు ఆ చెట్టు ఆరోగ్యవంతంగా, బలంగా ఆ యొక్క నీటిలో ఉన్నటువంటి ఖనిజ లవణాలన్నీ పీల్చుకొని ఆ చెట్టు బలంగా ఎదగడానికి ఎంతో దోహదపడుతుంది. అదేవిధంగా మనము కూడా అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు, దేవునిలో ప్రార్థించినప్పుడు మనము కూడా దేవునిలో బహుగా ఫలించడానికి, బహుగా ఆశీర్వదింపబడడానికి, మన పిల్లలు దీవించబడడానికి దేవుని యొక్క వాక్యము మనలను ముందుకు నడిపిస్తుంది. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ రోజు నుండి మనము దేవునిలో ఎలా ఫలించాలి అని దేవునితో మనము సహవాసము చేయాలి. మూడవదిగా, ఫలించడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి? 2 విషయాలను గురించి తెలుసుకున్నాము. మొదటగా ఫలాలు అంటే ఏమిటి, రెండవదిగా మనము ఎలా ఫలించాలి, ఇప్పుడు మూడవదిగా మరి ఫలించటం వలన మనకు కలిగే ప్రయోజనం ఏమిటో తెలుసుకుందాము. చూడండి ప్రియ స్నేహితులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చూడండి ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? మనుష్యులు మన సత్క్రియలను చూచి పరలోకమందున్న మన తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మన వెలుగును ప్రకాశింపనీయుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సత్క్రియలు అనంటే మంచి క్రియలు, అంటే మంచి పనులు. ఎవరైనా ఆపదలో ఉన్నారనుకోండి, ఉదాహరణకు మనం పరిశుద్ధ గ్రంథంలో చూచినట్లయితే మంచి సమరయుడు ఏం చేశాడు? ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళుచుండగా దొంగల చేతిలో చిక్కుకుంటాడు. ఆ దొంగలు ఆ యొక్క మనుష్యుణ్ణి గాయపరచి, కొట్టి, భయంకరంగా గాయాల పాలు చేసి వదిలేసి వెళ్ళిపోతారు. ఆ యొక్క దారి నుండి మొదటగా లేవీయుడు వెళ్తాడు. ఆ లేవీయుడు ఆ యొక్క గాయపడిన వ్యక్తిని చూచి, అమ్మో నేను ఇప్పుడు మందిరానికి వెళ్తున్నాను, ఈ యొక్క వ్యక్తితో నేనుంటే నా సమయం అంతా పోతుంది అని ఆ లేవీయుడు ఆ యొక్క గాయపడిన వ్యక్తిని పట్టించుకోడు. రెండవదిగా యాజకుడు ఆ యొక్క స్థలంలో నుండి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ యొక్క గాయపడిన వ్యక్తిని చూస్తాడు. చూసి, అమ్మో ఇప్పుడు నాకు ఇంత సమయం లేదు, ఈ యొక్క వ్యక్తితో నేనుంటే నా సమయం అంతా పోతుంది, ఆ వ్యక్తి ఎలాంటి వాడో, పరిశుద్ధుడో కాదో, నేను అతన్ని ఎలా ముట్టుకోవాలి అని ఆ యాజకుడు ఏం చేస్తాడనంటే ఆ యొక్క గాయపడిన వ్యక్తిని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. అదే దారిలో ఒక సమరయుడు, ఒక
అన్యుడు, దేవుని గురించి తెలియనటువంటి వ్యక్తి, వాక్యమును గురించి తెలియనటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? ఆ యొక్క గాయపడిన వ్యక్తి దగ్గరకు వెళ్ళి తన గాయాలన్నీ కట్టి తనకు కొన్ని మంచినీళ్ళు ఇచ్చి తను కొంచెం కుదుట పడిన తర్వాత ఒక పూట కూళ్ళ వాని ఇంట్లో ఆ యొక్క గాయపడిన వ్యక్తిని ఉంచుతాడు. మరి ఉంచడమే కాకుండా ఆ యొక్క పూట కూళ్ళ వానితో ఏమని చెప్తాడంటే, వీడికి సరి అయినటువంటి భోజనము పెట్టు, వీడికి కావలసినవన్నీ ఇవ్వు, ఒకవేళ నేను ఇచ్చినటువంటి డబ్బులు సరిపోకపోతే మరుసటి రోజు వచ్చి ఇంకా నీవు ఎంత ఖర్చు పెట్టావో ఆ డబ్బు మొత్తము నీకు చెల్లిస్తాను అని ఆ యొక్క సమరయుడు చెప్తాడు. చూడండి ప్రియ స్నేహితులారా, ఇక్కడ లేవీయుడు, యాజకుడు, సమరయుడు, ఈ ముగ్గురిలో ఎవరు ఆ యొక్క గాయపడిన వ్యక్తితో మంచి క్రియలను చూపించారు? తన యొక్క ప్రేమను, తన యొక్క మానవత్వాన్ని ఎవరు చూపించగలిగారు అనంటే, దేవుణ్ణి తెలియనటువంటి ఒక వ్యక్తి, ఒక సమరయుడు ఆ యొక్క గాయపడిన వ్యక్తి పట్ల తన యొక్క మానవత్వాన్ని చూపించగలిగాడు. చూడండి ప్రియ స్నేహితులారా, మనము ఫలించడం వల్ల మన సత్క్రియలను లోకానికి మనము చూపించినప్పుడు మన దేవుడు మహిమపరచబడతాడు. మరి మన సత్క్రియలను ఏ విధంగా చూపించాలి అంటే, ఎవరైనా ఆపదలో ఉన్నారనుకోండి, మనము వాళ్లకు సహాయము చేయడము. మానసిక రోగులు రోడ్ల మీద ఎంతో మంది పడి ఉండడం మనం చూస్తూ ఉంటాము. మనము అలాగే వెళ్ళిపోకుండా మన వంతుగా వాళ్లకు కొంచెం వాళ్ళని శుభ్రం చేసి వాళ్లకు వైద్యాన్ని ఇప్పించినట్లయితే వాళ్ళు కాస్తైనా ఈ యొక్క సమాజంలో నెమ్మదిగా ప్రశాంతంగా బ్రతకడానికి మనము అవకాశం చూపించినటువంటి వాళ్ళం అవుతాము. చూడండి ప్రియ స్నేహితులారా, మనకున్న దాంట్లో, మనము కలిగిన దాంట్లో కొద్దిగా మనము పేదలకు సహాయం చేసినప్పుడు, పేదలను మనము ఆదరించినప్పుడు, ఇతరులకు మనం సహాయం చేసినప్పుడు మన యొక్క సత్క్రియలు వారు చూస్తారు. అమ్మో, వీళ్ళు దేవుని కలిగినటువంటి ప్రజలు, వీళ్ళు దేవునితో సహవాసం చేసే ప్రజలు, వీరు క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళే వాళ్ళు, మనము ఆపదలో ఉంటే వీళ్ళు చూస్తూ ఉండేవాళ్ళు కాదు, మనకు సహాయం చేస్తారు అని వాళ్ళు మన యొక్క క్రియలను బట్టి, మన యొక్క పనులను బట్టి వాళ్ళు మన దేవుణ్ణి మహిమపరుస్తారు, మన దేవుని యొద్దకు రావడానికి ఇష్టపడతారు. కాబట్టి ప్రియ స్నేహితులారా, మనము దేవునిలో ఎలా ఫలించాలి? ఫలాలు అంటే ఏమిటి? ఫలించడం ద్వారా మనకు కలిగే ప్రయోజనమే కాకుండా, మనము ఫలించడం ద్వారా మనకు ప్రయోజనమే కాకుండా దేవుని యొక్క నామానికి మహిమపరచబడుతుంది, దేవుని యొక్క నామము అనేకుల ఎదుట ఘనపరచబడుతుంది. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ రోజు నుండి మన యొక్క సత్క్రియలను, మన యొక్క మంచి పనులను, మన యొక్క గుణగణాలను అనేకుల ఎదుట మనము చూపించినప్పుడు పరలోకమందున్నటువంటి మన తండ్రి, పరలోకమందున్నటువంటి మన జీవము గల దేవుడు మహిమపరచబడతాడు, ఆయన యొక్క నామము ఘనపరచబడుతుంది. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ యొక్క వాక్యము ద్వారా మన యొక్క జీవితాన్ని ఈరోజు పరీక్షించుకుందాము. మరి మనలో దేవుని ఫలాలు ఉన్నాయా? మనము దేవుని కొరకు ఫలిస్తున్నామా? మనము ఫలించడం ద్వారా దేవుని యొక్క నామము మహిమపరచబడుతుందా? ఈరోజు ఒక్కసారి పరిశీలన చేసుకుందాము. ప్రియ స్నేహితులారా, అందరూ మౌనముగా కొద్దిసేపు మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు దేవుణ్ణి తెలుసుకున్నప్పటి నుండి ఈ రోజు వరకు మీరు ఏ విధంగా ఫలించారు? మీలో ఎలాంటి ఫలాలు ఉన్నాయి? మీరు ఎలాంటి ఫలాలు కలిగి జీవిస్తున్నారు? ఇతరుల పట్ల మీరు ఎలాంటి ఉద్దేశముతో ఉంటున్నారు? ఇతరులకు మీ వంతుగా ఎలాంటి సహాయం చేస్తున్నారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మన దేవుడు జీవము గల దేవుడు, మన దేవుడు ఆదరించే దేవుడు, మనలను అభివృద్ధి పరిచే దేవుడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈరోజు మనము దేవునిలో బహుగా ఫలించడానికి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టి ప్రార్థన చేద్దాము. ఈ యొక్క వాక్యాన్ని మనందరి హృదయాలలో ఈ ఉదయకాలము దేవుడు ఫలించి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి,
నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా అవును తండ్రి, నీలో ఫలించినప్పుడు నాయన నీ నామానికి మహిమ తెచ్చుకునే దేవుడు తండ్రి. అయ్యా ఎవరు నా యందు బహుగా ఫలించునో వాని యందు నేను ఆనందిస్తాను అని సెలవిచ్చినటువంటి దేవుడు నాయన. అయ్యా మరి ఆనందించడమే కాకుండా నీ నామానికి మహిమ తెచ్చుకునే విధంగా ప్రభువా మా యొక్క ఫలాలు ఉండుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు మేము చేసినటువంటి ప్రతి ఒక్క పాపాన్ని, ప్రతి ఒక్క అంధకారాన్ని, ప్రతి ఒక్క చీకటిని ప్రభువా మా నుండి తొలగించి దేవా నీ యొక్క ఆత్మ ఫలాల చేత, నీ దీవెనల చేత ఈ ఉదయకాలము మమ్మల్ని అందరినీ నింపి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు ఈ యొక్క వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.